హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, చివరి దాకా చూడండి. మీకు చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజుల క్రిందట అండి బొద్దింక పురుగులతో చాలా సఫర్ అయ్యేదాను నేను. ఇంకా అవి ఎలా పోయాయి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. నాలాగే ఎవరైనా సఫర్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా బొద్దింక పురుగులు ఉన్నాయా? కిచెన్లో అయితే అండి బోల్డ్ ఉండేవి. పిల్లలకి స్నాక్స్ తెచ్చినా, ఫ్రూట్స్ తెచ్చినా, ఏం తెచ్చినా కూడా దానిపైన అయితే పాకుతూ ఉండేవి. అవి డే టైంలో అస్సలు కనిపించవండి. నైట్ పడుకుంటాం కదా, అప్పుడు లైట్ ఆఫ్ చేసేసి పడుకునేటప్పుడు అవైతే పురుగులు వచ్చేసి స్నాక్స్ మీద ఇట్ల మీద పాకేవన్నమాట. మిడ్ నైట్లో దాహం వేస్తుందని కిచెన్లోకి వచ్చేసరికి ఆ స్నాక్స్ మీద, ఫ్రూట్స్ మీద ఆ పురుగులు అనేది చాలా ఎక్కువగా ఉండేవి. అసలు ఇలా సౌండ్ చేయంగానే పారిపోయేవి అనమాట. ఎటు వెళ్ళేవో కూడా అర్థం కాదు. అసలు పగలు కూడా ఎక్కడ ఉండేవి కూడా అర్థమయ్యేది కాదండి. నేను అంతా చూసేదాన్ని పగలు ఏ మూలు దాక్కున్నాయో ఏమని. ఆయన ఒక్కరోజు కూడా కనిపించలేదు నాకు మా ఇంట్లో సమస్య ఉంది అంటే ఈ బొద్దింకల పురుగులేనండి. దానివల్ల నేను ఏ ఫుడ్ అయినా సరే పడేసేదాన్ని. ఈ బొద్దింక పురుగులు ఆఖరికి వాటర్ ప్యూరిఫైర్ని కూడా వదలలేదనమాట. అంటే వాటర్లో కూడా పడిపోయేవి. ఇంకా చూస్తూ చూస్తూ తాగలేం కదా, వాటర్ ప్యూరిఫైర్ని రోజు క్లీన్ చేసుకునేదాన్ని. మార్నింగ్ లేవగానే చూసేదాన్ని అనమాట, ఈరోజు పురుగు పడిందా లేదా అని చూసుకునేదాన్ని. బొద్దింక పురుగులు పాకేటప్పుడు స్మెల్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దాని పక్కన పిల్లలు కూడా పెట్టేవి, నల్లవి వేసేదనమాట. అది విసర్జన చేసేదో ఏమో మరి. అవి స్మెల్ ఎక్కువగా ఉండేది. ఆ స్మెల్ కూడా నాకు నచ్చేది కాదు. ఆ స్మెల్ ఎలా ఉండేదంటే ఎటువైపు వెళ్ళినా కూడా అక్కడ పాకిందంటే తెలిసిపోయేది నాకు. ఇంకా మనం అస్తమానం క్లీన్ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇంకా మనకి డబల్ పని అయ్యేదన్నమాట. రోజు మొత్తం పని చేస్తున్నట్టే ఉండేదాన్ని. ఈ విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అనుకొని నెలలో అయితే 2-3 హిట్లు అయితే వాడేదాన్ని. హిట్ కొడితే పోయిద్ది అనేసి. ఆ స్మెల్ ఉన్నంత వరకు అయితే పురుగులు వచ్చేవి కాదు. మళ్ళీ అది స్మెల్ అయిపోగానే ఇంకా మళ్ళీ పురుగులు రావడం అయితే స్టార్ట్ అయ్యేవి. ఇది సమస్య ఎక్కువైపోయింది నాకు. ఇంకా మేము రీసెంట్గా అయితే ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి కూడా రావద్దని చెప్పి నేను పాత ఇంట్లో ఏం చేశానంటే అన్ని సామాన్లన్నీ అక్కడే క్లీన్ చేసుకొని A to Z అక్కడే అన్ని దులుపుకొని తీసుకొని వచ్చానమాట. ఇంకా అయినా కూడా ఈ కొత్త ఇంట్లో కూడా తయారయ్యాయి. అవి ఎలా పోయాయి ఏంటనేది మీకు ఈ వీడియోలు అనేది షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఎప్పుడు కానీ గ్యాస్ స్టవ్ అనేది మనము నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడు కానీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ స్టవ్ కింద అనమాట కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. అలాగే ఆయిల్స్ ఉంటాయి కదా, ఈ ఆయిల్స్ దగ్గర కూడా ఎప్పుడు జిడ్డు వాసన రాకుండా చూసుకోవాలి. ఇంకెప్పటికప్పుడు అంటే ఆయిల్ అయిపోగానే ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారైనా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి కిచెన్లో కంపల్సరీ. ఇంకా అలాగే మనము స్పూన్స్ పెట్టుకుంటాం కదా ర్యాక్లో, అక్కడ కూడా కంపల్సరీ బొద్దింక పురుగులు తిరుగుతాయండి. అందుకని అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఈ కార్నర్ చూపిస్తున్నాను కదా, అక్కడ కూడా నేను క్రీమ్ అయితే అప్లై చేశాను. ఆ క్రీమ్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. నేను ఈ కబోర్డ్స్ కానీ ఇలాంటి ర్యాక్స్ కానీ చూసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. అలాగే ఇటువైపు కార్నర్ చూపిస్తున్నాను కదా, హ్యాండ్ చూపించిన దగ్గర అక్కడ కూడా బొద్దింక పురుగులు అనేది ఎక్కువగా తిరుగుతాయండి. ఎప్పటికప్పుడు కిచెన్ కౌంటర్ మాత్రం క్లీన్గా పెట్టుకోవాలి. అంటే ఆయిల్ స్మెల్ అలాంటివి ఏమీ లేకుండా మనకు అప్పుడు అనేది పురుగులు ఎక్కువగా రావండి. అలాగే మిక్సీ జార్ లోపల కూడా అండి, మా పాత ఇంట్లో అయితే మిక్సీ జార్లో కూడా దూరిపోయేవి. అలాగే హ్యాండ్ బ్లెండర్ ఉంటారు కదా, నాకు హ్యాండ్ బ్లెండర్లో కూడా దూరిపోయేమాట. అంత ఇబ్బంది పెట్టేవి అవి. ఇంకా పురుగులు వెళ్ళిపోయిన తర్వాత నల్లగా కారేదండి లోపల నుండి. నాకు ఆ సమస్య ఎక్కువ అవడం వల్ల నేను ఎలా తప్పించుకున్నాను ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఉల్లిపాయల బుట్ట కూడా అండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మినిమం 15 డేస్కి ఒకసారి అయినా సరే కిచెన్లో ఇలాంటివి చిన్నవి డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్గా వచ్చేసి మనము న్యూస్ పేపర్లు అనేది సెల్ఫ్లో వాడకూడదండి. అంటే అలమారాలో న్యూస్ పేపర్లు అస్సలు వాడకూడదు. న్యూస్ పేపర్లు వాడినా కూడా వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. మనం ప్రతిసారి అలా క్లీన్ చేయలేము కదా, ప్రతిసారి వారము. ఇంకా అందుకని చెప్పి ఇలాంటి పేపర్స్ అయితే యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మనం ఇది వాషబుల్ కూడా చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, బొద్దింక పురుగులు ఒక్కటి కూడా కనిపించట్లేదు. నేను 6 months నుండి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ బొద్దింక పురుగులు అస్సలు లేవు. ఎందుకంటే ఆ క్రీమ్ వాడిన నుండి అండి చాలా బాగా యూజ్ అయింది. నేను అల్మారాలు ఇవన్నీ దులిపేటప్పుడు ఆ క్రీమ్ జెల్ అనేది అప్లై చేస్తాను. మళ్ళీ ఒక 1 monthకి ఇలాగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి కిచెను. దానివల్ల నాకు ఒక్క పురుగు కూడా లేదు. మీకు చూపిద్దామన్నా కూడా మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది చేశాను. అలాగే మనం ఎప్పటికప్పుడు కిచెన్లో డబ్బాలు అయితే క్లీన్ చేసుకోవాలండి.
ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను. హిట్ జెల్ అనమాట. 300 పైన పడిందండి నాకు. ఇదైతే చాలా అద్భుతంగా పనిచేసింది నాకు. ఇలా గన్నెలా కనిపిస్తుంది చూసారా, ప్రెస్ చేస్తే జెల్లీలాగా బయటకు వస్తుంది. కార్నర్స్ అలాగే ఎక్కడెక్కడ బొద్దింక పురుగులు ఉంటాయి అనేది సైడ్ కార్నర్స్లో ఇవన్నిట్లో అప్లై చేసుకునేదాన్ని. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ డీప్ క్లీన్ చేసుకుంటాం కదా, మళ్ళీ డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్రీమ్ అనేది అప్లై చేశాను. అలా 3 మంత్స్కి అయితే నాకు బొద్దింక పురుగులు పేడ ఎరిగిందండి. నాకైతే చూపిద్దామన్నా కూడా ఒక్క బొద్దింక పురుగు కూడా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు మనము క్లాత్ వాడతాం కదండి కిచెన్లో, ఆ కిచెన్లో క్లాత్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. అంటే జిడ్డు స్మెల్ అలాంటివి ఏమీ రాకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి అయితే నేను పడేసి కొత్తదే వాడుకుంటానండి. మన పాత బట్టలు ఉంటాయి కదా, నైటీస్ అలాంటివి, అవి అయితే నేను యూజ్ చేసుకుంటాను. అలాగే ఎప్పటికప్పుడు షింక్ కూడా నీట్గా పెట్టుకోవాలి. ఆ స్మెల్కి కూడా మనకి బొద్దింక పురుగులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బొద్దింక పురుగులు అనేది మీ ఇంట్లో ఉండవండి. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.